గణపురం మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ చట్టసభలలో బీసీలకు 42% రిజర్వేషన్ను ఆమోదింపజేస్తూ చట్టం తెచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ గణపురం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటమియా, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు గణపురం మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సహచర మంత్రివర్గం, మా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి నిన్న అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు, కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టం చేసి దాన్ని ఆమోదించబడింది. దానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో మా ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రివర్గానికి, గౌరవ ఎమ్మెల్యేలకు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ భారతీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కుల వర్గీకరణ మరియు ఎస్సీ వర్గీకరణను చట్టసభలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రాజీవ్ యువ వికాస్ అనే స్కీమును నిరుద్యోగ యువతకు చేకూర్చే విధంగా నిన్న కూడా ఆ స్కీమును ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని కూడా సంతోషిస్తూ ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, వారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన బీసీ ఎస్టీ అదేవిధంగా మైనార్టీ వర్గాల తరఫున రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజల పక్షాన పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.